సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు. గోదావరి నదీ తీరంలో పుణ్య స్నానాలు ఆచరించిన వేలాది మంది భక్తులు. అల్పాహారం, పండ్లు, త్రాగునీరు అందించిన వివిధ సంఘాల, స్వచ్ఛంద సంస్థలు. కత్తెరసాల మల్లన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మల్లన్న గుట్టపైకి రహదారి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటానన్న చెన్నూరు ఎమ్మెల్యే. సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏరియా పర్సనల్ మేనేజర్కు వినతి పత్రం. కార్మికులు రిటైర్మెంట్ రోజే మెడికల్ కార్డు, పెన్షన్లు ఆర్డర్స్ ఇవ్వాలని సిఐటియు డిమాండ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిర్యాల గోదావరి నదీ తీరంలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం గౌతమేశ్వర ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నుంచి కలుష పూజ, గణపతి పూజలు, అభిషేకాలు, మధ్యాహ్నం రుద్రాభిషేకం, సాయంత్రం శివునికి బిల్వార్చన అభిషేకాలు ఉంటాయని, రాత్రి శివపార్వతుల కళ్యాణం, కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులందరూ శ్రద్ధతో పూజల్లో పాల్గొని జాగరణ కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకోవాలని ఆలయ అర్చకులు కోరారు. ఈ కార్యక్రమంలో గౌతమేశ్వర ఆలయ కమిటీ సభ్యులు శ్రీదేవి గౌడ్, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, చోర పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసె జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమ శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర, కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, చోర పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసె జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. మంచిర్యాల ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మంచిర్యాల తీరంలో ఉన్న గోదావరి తీరంలో ఉన్న గల గౌతమేశ్వర ఆలయంలో ఉదయార్థ పూర్వం అనగా ఉదయం నుంచి కలుష పూజ, గణపతి పూజ, అలాగే కర్మణ పుణ్యాహవచనం, అలాగే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడినది. తదనంతరము స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా స్వామివారికి రుద్రాభిషేకము, అలాగే నిశీ పూజ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. దాని తర్వాత 12 గంటలకు బిల్వార్చన నిర్వహించబడుతుంది. తదనంతరము అలాగే అందరికీ జాగరణ అనేది ఎలా, దీని ఆవశ్యకత ఎలా అనేది కొంతమందికి అనుమానం ఉంటుంది. జాగరణ అనేది ఉదయార్థపూర్వం అంటే బ్రహ్మముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి, అలాగే స్వామివారికి లింగోద్భవ సమయం అనగా 12 గంటల వరకు స్వామివారి నామస్మరణ, అలాగే స్వామివారికి సంబంధించిన ఏదైనా ఒక కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కావచ్చు, అలాగే ఇంకేదైనా కార్యక్రమాలు కావచ్చు నిర్వహించబడుతుంది. అలాగే జాగరణ అనేది కూడా చాలా విశిష్టమైనది. శౌకాది సుతమహాముని కూడా పూర్వంలో సుతమహాముని కూడా ఈ జాగరణ కార్యక్రమంలో కార్తీక పురాణంలో అనే ఒక గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగే ఈరోజు గౌతమేశ్వరాలయ తీరంలో కూడా మహా విశిష్టమైన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంది. నది తీరాన స్నానాలు చేసే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని దర్శించి అభిషేకాలు చేసుకుంటున్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ మన ఊరు మన గురులు అన్న నినాదంతో ఆలయాలని కాపాడుకునేది అందరి ప్రజలందరి బాధ్యతలు తీసుకొని మన ఊరు దేవాలయాన్ని మనం కాపాడుకునే విధంగా బాధ్యత తీసుకోవాలి. మరి ఒకసారి శివరాత్రి సందర్భంగా చేసే భక్తులకు, నాయకులకు, అధికారులకు, మీడియా
భక్తులు అందరికీ పేరు పేరుగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లాలోని గోదావరి నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాది భక్తులు రావడంతో వారికి కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే దంపతులు ఉచిత అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ మన మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నస్పూర్, మంచిర్యాల, ముల్కల్ల మరియు రాపల్లి గోదావరి నదీ తీరాల్లో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు వేలాది మంది రావడంతో వారికి ఆయా సెంటర్లలో అల్పాహారం అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ శివ భగవానుడు వారందరికీ ఆరోగ్యాలు కలిగించాలని కోరుతున్నానని తెలిపారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులందరికీ కూడా ఇక్కడ మేము కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమసాగరరావు గారి ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ అనేది చేస్తున్నాం. మొత్తం మన మంచిర్యాలలో 4 దగ్గరలో మనం సెంటర్స్ ఏర్పాటు చేస్తాం అల్పాహార పంపిణీ. ఒకటి నస్పూర్లో, ఇంకొకటి మన మంచిర్యాలలో, అలాగే మునిపాలలో, రాపల్లిలో కూడా అల్పాహారాన్ని పంపిణీ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శివుడి కృప వల్ల అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మంచిర్యాల ప్రజలందరికీ శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మరి మంచిర్యాలలో జరుగుతున్న ఈ పుణ్యనది స్నానాల కొరకు వచ్చిన నలుమూలలకి వెళ్ళి వచ్చిన ప్రజలందరికీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు గత 6 సంవత్సరాల నుండి మరి శ్రీమతి సురేఖ గారు మరియు ప్రేమసాగరరావు గారు 6 సంవత్సరాల నుండి ఈ పర్వదిన పండుగ వచ్చే భక్తులందరికీ అల్పాహారం అందించి వారి సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇలాంటి శుభకార్యములకు, ఇలాంటి పండుగ సందర్భంగా భక్తులందరికీ చేస్తున్న సేవలు చూసి ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు తప్పకుండా ఆ పుణ్య దంపతులకు ఈ పుణ్యమైన రోజులో కూడా ఈ రోజు నుండి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వాళ్ళు కలగజేయాలని, వారు ఇలాంటి ఇంకా ప్రజాసేవ కార్యక్రమాలు ఎన్నో చేపట్టి మరి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందిగా ఉండే విధంగా మరి వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని భగవంతుడు కూడా కోరుతున్నాను. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు తప్పకుండా పైకి రావాలని, పురుషులతో సమానంగా వాళ్ళు కూడా తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. పండుగ మరొకసారి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ప్రజలందరికీ. కత్తెరసాల మల్లన్న స్వాములను కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలోని వేలాల గట్టు మల్లన్న స్వామిని, కత్తెరసాలలో మల్లన్న స్వామిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ వేలాల దేవాలయం నుంచి గట్టు మల్లన్న స్వామి కొలువై ఉన్న గుట్టపైకి వెళ్లడానికి వీఐపీలు తాకిడి ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్లానని, దీంతో భక్తుల కష్టాలు స్వయంగా తెలుసుకోగలిగానని అన్నారు. గుట్టపైకి రోడ్డు సౌకర్యం కల్పించాలని భక్తులు కోరగా గుట్టపైకి వెళ్లే దారి ఫారెస్ట్ జోన్లో ఉండడంతో ప్రభుత్వ అనుమతి రావడం కష్టతరమని, అయినప్పటికీ వచ్చే జాతర సమయానికి భక్తులకు సౌకర్యాలు మరిన్ని మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం కత్తెరసాల మల్లన్న స్వామిని కార్యకర్తలతో కలిసి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వాముల దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మల్లన్న స్వామిని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల గోదావరి నదీ తీరానికి మహాశివరాత్రి పర్వదిన పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు అల్పాహారం అందించిన మార్వాడి ప్రగతి సమాజ్ మార్వాడి యువ మంచ్ సభ్యులు. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిర్యాల గోదావరి నదీ తీరానికి వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు రావడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాలకు చెందిన మార్వాడి ప్రగతి సమాజ్ మరియు మార్వాడి యువ మంచ్ వారు అల్పాహారాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శివరాత్రి పండుగను పురస్కరించుకొని మంచిర్యాల గోదావరి మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మన జిల్లాలోని వేమనపల్లి ప్రాంతం నుంచి కూడా వేలాది మంది భక్తులు రావడం జరిగిందని, వారి సౌకర్యార్థం మార్వాడి యువ మంచ్ మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో ఈ రోజు భక్తులందరికీ అల్పాహారం త్రాగునీరు అందించడం జరిగిందని తెలిపారు. ఆ మహాదేవుని కృప వలన భక్తులందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి సమాజ్ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా చోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. మనందరికీ పవిత్రమైన మహాశివరాత్రి మహాపర్వ పురస్కరించుకొని మార్వాడి ప్రగతి సమాజ్ మరియు మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో మన పావన గోదావరి నది యొక్క తటం మీద ప్రసాదం పంచడం జరుగుతున్నది. ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి మన మహారాష్ట్రలో చంద్రపూర్ బల్లాషా దాకా, ఇటు చెన్నూరు వేమనపల్లి నుంచి ఇటు జన్నారం దాకా చాలా మంది ప్రజలు, వేల మంది ప్రజలు ప్రతి సంవత్సరం వస్తారు. నిన్న నైటే వచ్చి నిద్ర పడుకొని ఇక్కడ పుణ్య స్నానాలు చేసేసి మన గోదావరి మన దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ వస్తారు. వాళ్ళ కోసం ఉచితంగా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతున్నది. దాంతో వాళ్ళకు చాలా మంచి అంటే ఆనందంగా వాళ్ళు దాన్ని స్వీకరించి అందరూ మంచిగా మహాశివరాత్రి పూజ వ్రతాలు ఉపవాసాలు అని చేసుకొని సుఖ సంపన్నంగా మంచిగా ఉండాలని ఆ మహాదేవుని ప్రార్థిస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వివిధ రంగాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తమ నిరాధార కుటుంబాలను పోషించుకుంటున్న ముగ్గురు మహిళలను వాకర్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా వాళ్ళు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సన్మానించారు. పట్టణంలోని వాకర్స్ క్లబ్ గర్మిల్లా వారిచే శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక బెంటెక్స్ టైలర్స్ ఆవరణలో చెప్పులు కుట్టే మహిళ పోచమ్మ, హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్న దుర్గమ్మ మరియు ఇళ్లలో పాచి పనిచేస్తున్న సావిత్రి అనే ముగ్గురు మహిళలు అట్టడుగు స్థాయిలో ఉండి భర్తలు లేకున్నా పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ ముగ్గురు మహిళల మనోధైర్యాన్ని, వారి సేవలను కొనియాడుతూ ఈ రోజు వాకర్స్ క్లబ్ గర్మిల్లా వారు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుల మధుసూదన్, నరెడ్ల శ్రీనివాస్, మల్లేష్, వాకర్స్ క్లబ్ గర్మిల్లా సభ్యులు పి సత్యనారాయణ రెడ్డి, కుంట తిరుపతి, పాకస్వామి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వాకర్స్ క్లబ్ గర్మిల్లా ఆధ్వర్యంలో వారు ఇవాళ ఒక సామాజిక కార్యక్రమాన్ని గొప్పగా తీసుకున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి చెప్పులు కుట్టే మహిళ, హాస్పిటల్లో ఆయాగా పనిచేసే మహిళ, ఇళ్లలో పాచి పని చేసేటువంటి మహిళల్ని ఇవాళ మేము సన్మానం చేసి మహిళా దినోత్సవం యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యతని ఇవాళ తెలియజేయడం అనేది జరిగింది. దశాబ్దాల నుండి 1909 నుంచి చివరగా 1975 వరకు కూడా ఈ మహిళా దినోత్సవాల మీద కార్యక్రమాల కోసం ఎన్నో రకాల ఉద్యమాలు, అమెరికాలో ఉద్యమము, రష్యాలో ఉద్యమము, చివరికి ఇండియాలో కూడా ఉద్యమం, అన్ని రకరకాల ఉద్యమాల పేరు మీద చివరగా 1970 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఈరోజు మార్చి 8వ తారీఖు రోజు డిసైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా మహిళలను ఇవాళ పూజించుకునేటువంటి, గౌరవించుకునేటువంటి దినోత్సవంగా ఇవాళ చాలా ప్రాముఖ్యత దినంగా, సెలవు దినంగా ఇవాళ ప్రభుత్వాల శాఖల్లో పనిచేసినటువంటి మహిళలకు ఇవాళ సెలవు దినంగా కూడా ఇవాళ ప్రకటించడం అనేది జరిగింది. ఇవాళ మహిళలను గొప్పగా పూజించేటువంటి దేశం ఏదైనా ఉన్నదంటే ప్రపంచంలో అది కేవలం భారతదేశం మాత్రమే. భారతదేశంలో స్త్రీ శక్తిని చాలా గొప్పగా చూస్తాము. ప్రతి నిత్యం కూడా ఇక్కడ ఈ యొక్క మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతి నిత్యం కూడా మహిళలను ఆరాధించేటువంటి దేశం ఏదైనా ఉన్నదంటే అది భారతదేశమే. ఈ దేశంలో మహిళలు నిత్యము పూజింపబడతారు. కాబట్టి ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో జరుగుతున్నటువంటి మహిళలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమం జరుగుతుందో, ఎక్కడైతే వాళ్ళు అణచివేతకు గురవుతుందో అక్కడ వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత పురుషులపై ఉన్నది, ఈ దేశంలో మిగిలిన జనాభా పైన ఉన్నది అని చెప్పి సందర్భం గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఇవాళ ఎక్కడైతే వెట్టి చాకరీ మహిళల మీద జరుగుతుందో, ఎక్కడైతే మహిళా కార్మికులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఇవాళ చాలా పని గంటల విధానంలో 8 గంటల పని విధానాన్ని ఎప్పుడైతే మనం తెచ్చుకున్నామో దాన్ని కూడా ఇవాళ కొన్ని షాపులలో కావచ్చు, పెట్రోల్ పంపులలో కావచ్చు, కొన్ని కార్పొరేట్ సంస్థల ఆ యొక్క చట్టాలను గౌరవిస్తున్నారు. ఇంకా మహిళల్ని అణచివేసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు మహిళలను గౌరవించాలి.
గౌరవించాలి, మహిళలకు ఉన్నటువంటి చట్టాలను గౌరవించాలి, మహిళల కోసం ఏర్పడినటువంటి చట్టాలను ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం కాకుండా వాళ్ళ రక్షణ కోసం ఉపయోగపడే విధంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, జ్యుడిషియరీ వ్యవస్థ కావచ్చు, రాజకీయ నాయకులు కూడా వారికి సరైనటువంటి ప్రాధాన్యతను కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా రాజకీయాలలో కూడా ఉన్నత స్థితికి తీసుకుపోయేటువంటి బాధ్యత కూడా ఆయా రాజకీయ పార్టీలో ఉన్నది. కాబట్టి మహిళలు దేంట్లో కూడా వీక్ కాదు, మహిళలు చాలా బలమైనటువంటి శక్తి. వాళ్ళ పురుషులతో సమానంగా వాళ్ళ అంతరిక్షంలోకి పోతుండ్రు, వాళ్ళ విమానాలు నడిపే స్థాయికి వెళ్ళారు, వాళ్ళ నైవీ దళాలలో, మిలిటరీ దళాలలో, డాక్టర్లు, ఇంజనీర్లు ఎక్కడ చూసినా కూడా వీళ్ళ మహిళలు పురుషులతో సమానంగా ధీటుగా అన్ని ప్రపంచ దేశాల్లో వీళ్ళు రాణిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి మహిళల్ని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయరాదు. కాబట్టి మహిళలకు ఉన్నటువంటి హక్కులను కాపాడుతూ వాళ్ళని ఇంకా బలీయమైన శక్తిగా వాళ్ళని మనం ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఇంట్లో మహిళ ఏ విధంగా ఆర్థికంగా దృఢమైన మనస్తత్వంతో ముందుంటే ఆ ఇల్లు ఏ విధంగా బాగుపడుతుందో, కాబట్టి దేశంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ కల్పించి వాళ్ళ చట్టాలను కాపాడి వాళ్ళని దృఢంగా బలంగా చేసినట్టయితే ఈ దేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. కాబట్టి మహిళల కోసం మనమందరం కూడా సర్వదా మనమందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు జిల్లా పట్టణ ప్రజలకు తెలియజేస్తూ, ముందుగా ఏదైతే వాకర్స్ క్లబ్ గర్మిల్లా మంచిర్యాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఏదైతే స్థానిక సినోస్టాక్స్ రోడ్లోని వెంటెక్స్ టైలర్ వద్ద ఘనంగా నిర్వహించడం అనేది, ఏదైతే అట్టడుగు స్థాయిలో ఇవాళ వాళ్ళ పనులను చేయించుకొని వాళ్ళను గుర్తించలేని మహిళలను ఇవాళ ఎవరైతే మోతి పని చేసుకుంటూ, చెప్పులు కుట్టుకుంటూ, భర్త లేకున్నా మరియు ఇళ్లల్లో పనిచేస్తూ, హాస్పిటళ్లలో ఆయాగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటూ, ఏదైతే మగవారికి ధీటుగా వారి కుటుంబాలను పోషించుకుంటూ వారి పిల్లలను సమాజంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా వాళ్ళ కుటుంబము సమాజంలో గౌరవంగా ఉండే విధంగా ఏదైతే పాటుపడిన మహిళలకు ఈరోజు పిలిచి వారిని వాకర్స్ గర్మిల తరపున సన్మానం చేసి వారి మహిళలను గుర్తింపించి రాబోయే రోజులలో పురుషులకు ఏదైతే భారతదేశంలో మహిళ ప్రతి రంగంలో ఇవాళ చూసినట్టయితే ఆఫీసర్ స్థాయి నుంచి మొదలుకుంటే అంతర్జాతీయ స్థాయి వరకు విద్య, వైద్య, రాజకీయ విషయాలలో ప్రతి మహిళ ముందుండే విధంగా కృషి చేస్తూ రాబోయే రోజులలో కూడా ఈ సంఘం తరపున వాకర్స్ గర్మిల తరపున సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేస్తూ ప్రజల మన్నను పొందే విధంగా ఉండాలని ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరియు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రిటైర్డ్ కార్మికులు పలు సమస్యల మీద మందమరి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాజమాన్యం 11వ వేతన ఒప్పందం జరిగి 2 సంవత్సరాలు పైగా గడిచినా ఇప్పటి వరకు కొత్త బేసిక్ ప్రకారం పెన్షన్ చెల్లించడం లేదని, పెన్షన్ ఏరియర్స్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని, గ్రాట్యుటీని కూడా 20 లక్షల కన్నా తక్కువగా వచ్చిన వారికి కొత్త బేసిక్ ప్రకారం లెక్కించి చెల్లించాలని, ఎంఎంసీ తీసుకున్న వారికి రావాల్సిన బకాయిలను కూడా ఇవ్వలేదని మరియు రిటైర్మెంట్ రోజున పెన్షన్ ఆర్డర్స్ కాపీని, మెడికల్ కార్డును ఇవ్వాలని, గతంలో మాదిరి బెనిఫిట్స్ అన్ని అదే రోజు చెల్లించాలని, 10వ వేతన ఒప్పందంలో కనీస పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వాలన్న దాన్ని ఇప్పటి వరకు అమలు చేయడం లేదని, 2018 ఫిబ్రవరిలోపు దిగిపోయిన కార్మికులకు 20 లక్షల గ్రాట్యుటీని చెల్లించాలని, వివిధ పనులను నిమిత్తం దూర ప్రాంతాల నుండి జీఎం ఆఫీస్కు వచ్చే వారి కోసం కూర్చునేందుకు మరియు త్రాగునీరు వసతి ఉండే విధంగా ఒక రూమ్ను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, కార్యదర్శి అల్లి రాజేందర్తో పాటు ఉపాధ్యక్షులు వడ్లకొండ ఐలయ్య, అలవల సంజీవ్, లింగాల రమేష్ మరియు రిటైర్మెంట్ కార్మికులు రవీందర్ రెడ్డి, బాపు, నాగయ్య, రమణ, రాజయ్య, నర్సయ్య, మల్లేష్లు పాల్గొన్నారు. తరపున ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకి 2018 ఫిబ్రవరిలో దిగిపోయినటువంటి కార్మికులందరికీ 20 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ఇవ్వాలని, అదే కాదు 1/7/2021 నుంచి కొత్త జీతాలు వచ్చేంత వరకు దిగిపోయినటువంటి కార్మికులందరికీ రివైజ్ పెన్షన్ ఇవ్వాలనేది మేము తెలియపరచడం జరిగింది. ప్రధానంగా పెన్షన్ రివైజ్ చేయడానికి సర్కార్ వచ్చిందని చెప్తున్నారు. ఒకే సంతోషం, వెంటనే దాన్ని రివైజ్ చేయాలని కోరుకుంటున్నాం. అదే కాదు 1/7/2021 నుంచి కొత్త వేతనాలు పొందే వరకు గ్రాట్యుటీ తక్కువ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బేసిక్లో పెరిగినాయో ఆ బేసిక్లో పెరిగిన విధానంగా గ్రాట్యుటీ కూడా రివైజ్ చేయవలసిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉంది. తప్పనిసరి రివైజ్ గ్రాట్యుటీ కూడా ఇవ్వాలి. అదే కాదు వాళ్ళ ఎంఎంసీ కూడా వాళ్ళు ఏదైతే 1 సంవత్సరం పెంచారో
ఏరియర్స్ ఇచ్చారో పెంచింది కూడా ఏరియర్స్తో సహా పెంచి దాని అమల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉందని కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు, ఇవాళ రిటైర్మెంట్ అయిన వెంటనే ఏదైతే 40,000 రూపాయలు కటింగ్ తీసుకుంటున్నారో ముందుగానే ఆ డబ్బులు కటింగ్ చేసిన వెంటనే మెడికల్ కార్డు ఇవ్వట్లేదు, కొన్ని రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అదే కాదు, దిగిపోయిన తర్వాత పెన్షన్ ఆర్డర్ PPO నెంబర్తో కలిపి పెన్షన్ ఆర్డర్ ఉంటుంది, ఆ పెన్షన్ ఆర్డర్ కూడా వెంటనే ఇవ్వట్లేదు. ఆ పెన్షన్ ఆర్డర్ ఇవ్వకపోవడం మూలంగా చాలామంది కార్మికులు గోదావరికని వెళ్ళి ఆ పెన్షన్ ఆర్డర్ని తీసుకుని వచ్చే పరిస్థితి కనపడుతుంది. వెంటనే అతను దిగిపోయిన వెంటనే ఆ పెన్షన్ ఆర్డర్ కూడా ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుంది. అదే కాదు, టర్మినల్ బెనిఫిట్ కూడా సాధ్యమైనంత వరకు వెంటనే చెల్లించాలి. ఏదైతే కోటరు రిటైర్ అయినటువంటి కార్మిక కోటరు యాజమాన్యానికి అప్పచెప్పిన వెంటనే గ్రాట్యుటీ ఇవ్వాలి. అట్లా కూడా కొన్ని నెలలు, 6 నెలలు, సంవత్సరం కూడా గడుస్తుంది. ఆ గ్రాట్యుటీ కూడా లేట్ అవుతుంది. వెంటనే దిగిపోయినటువంటి కార్మికులందరికీ తప్పనిసరిగా ఈ బెనిఫిట్స్ అందజేయాలని కోరుకుంటూ, అదే కాదు 10వ వేతన ఒప్పందంలో 1000 రూపాయలకు తక్కువ ఉన్నటువంటి కార్మికులందరికీ 1000 రూపాయల మన అగ్రిమెంట్ జరిగినా ఇప్పటి వరకు కూడా అమలు కావడం లేదు. ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల మీద, చట్టాల మీద అతన్ని ప్రతాపం చూపుతూ కార్మిక చట్టాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిర్యాల గోదావరి నది పుణ్య స్నానానికి వచ్చిన భక్తులకు మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పళ్లు, చల్లని త్రాగునీరు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు గొంగళ శంకర్ మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల గోదావరి నదికి దూర ప్రాంతాల నుండి ప్రయాణించి భక్తులు వస్తారని, ఎండాకాలం కావడంతో వారికి సేదతీరేందుకు మున్నూరు కాపు సంఘం మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు పళ్లు మరియు చల్లటి మంచినీరు భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ విధంగా భక్తులకు ఈ చిరు సహాయం ఆ సంఘం తరపున చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన భక్తులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్నానాలకు వచ్చిన భక్తులందరికీ మహాశివుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగజేయాలని సంఘం తరపున కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు గాది సత్యం, పూదరి ప్రభాకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కొండాలు ఏలేటోడా, అట్టపొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస గంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాథుడా, కాశీ. మంచిర్యాల మున్నూరు కాపు సంఘం సోదరులు, మా యొక్క కుల సంఘం నుంచి మేము 28 సంవత్సరాల నుంచి ఈ యొక్క నీళ్లు కానీ పనులు కానీ పంపకం చేస్తూనే ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో మా కుల బాంధవులు మాకు ఎప్పుడు వెనుక ఉండి ముందు నడిపిస్తూ ఉంటారు. చాలా సంతోషం. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మేము యొక్క సేవ చేసినందుకు మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత ఎండ కొట్టేటప్పుడు వాళ్ళు గంగ దూరం ఉన్నాయి, నీళ్ళు దూరం ఉన్నాయి, వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఎండలో చల్లటి నీళ్లు వాళ్ళకి ఇచ్చి మోసంబి కానీ కందగడ్డ కానీ ఇచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషపడతారు. అదే మా యొక్క సంతోషం. మేము ఇవాళ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఆ భగవంతుని దయ వల్ల మంచిర్యాలలో ఉన్న అందరూ మంచిగా ఉండాలని ఆ శంకరుని మేము కోరుకుంటున్నాం. పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు, అదేవిధంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మున్నూరు కాపు ఆధ్వర్యంలో సుమారు 30,000 మందికి ఇక్కడ చల్లటి మంచినీరు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కందగడ్డ తంత్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, గొంగళ శంకర్ గారి అధ్యక్షతన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 10 సంవత్సరం లాగానే ఈ శివరాత్రి కూడా వచ్చే భక్తులందరికీ కూడా ఎంతో ధూపంతో కావచ్చు, ఒక్క పొద్దులు ఉంటారు కాబట్టి వాళ్ళకి పనులు, అదేవిధంగా మంచినీళ్ళ కార్యక్రమం చేసిన మున్నూరు కాపు, ఈ కార్యక్రమానికి సహకరించిన మున్నూరు కాపు ప్రతి ఒక్కరికి, మున్నూరు కాపు సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు, అదేవిధంగా ఈరోజు వచ్చిన భక్తులందరికీ ఆ భగవంతుడి కృప ఎప్పటికీ ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా పవిత్ర గోదావరి నది వద్ద ప్రతి సంవత్సరం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గొంగళ రాష్ట్ర నాయకులు మున్నూరు కాపు సంఘం గొంగళ శంకర్ గారి నాయకత్వంలో
వాటర్ ప్యాకెట్లు కావచ్చు, కందగడ్డ కావచ్చు, పండ్ల పంపిణీ కావచ్చు, వేలాది మందికి పంపినటువంటి కార్యక్రమంలో భాగస్వాములందుకు ఒక మున్నూరు కాపు బిడ్డగా గర్విస్తూ, ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ కాపులందరూ కలిసి సమస్త లోకానికి మంచి చేయాలనే సదుచ్ఛ కలిగినటువంటి ఏకైక కాపులుగా భావిస్తూ, ఏది ఏమైనప్పటికీ సేవా కార్యక్రమంలో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ముందున్నటువంటి మున్నూరు కాపు ముద్దు బిడ్డలు పట్టణంలో ఏదైతే ఉన్నారో, పొద్దు నుంచి పూదర్ ప్రభాకర్ గారు కావచ్చు, వారి మిత్ర బృందం కావచ్చు, గొంగళ శంకర్ కాక కావచ్చు, వారి మిత్ర బృందం, మా తోటి కాపు సోదరులందరూ కావచ్చు, ప్రొద్దున 7 నుంచి సాయంత్రం వరకు నిరంతరంగా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరులకి, ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో లక్షలాది మంది ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు చేసి వెళ్తున్నటువంటి సందర్భంలో మహాశివరాత్రి, ఆ మహాశివుడు, మహాదేవుడు వీరందరికీ వచ్చే సంవత్సరం వరకు కూడా పూర్తి స్థాయిలో వారికి ఆయురారోగ్యాలు, సంపదలు కలిగించాలని కోరుకుంటూ, ఇదే కాకుండా ఇక్కడ చూసినట్టయితే భవ్యంగా, దివ్యంగా ఎంత పెద్ద మొత్తంలో ఇలా మార్వాడి సోదరులు కావచ్చు, వైశ్య సోదరులు కావచ్చు, వివిధ కుల సంఘాలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మంచిర్యాల పట్టణానికే, మంచిర్యాలకు మంచితనంగా నిలుస్తున్నటువంటి ఇలా మంచిర్యాల పట్టణ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చినటువంటి మంచిర్యాలకు వచ్చినటువంటి భక్తుడు ఏ ఒక్కడు కూడా పూర్తి స్థాయిలో మంచి కడుపు నిండా తినేవాళ్ళు తినడు, తాగేవాళ్ళు తాగే విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తిరుపతి గారికి, సోదరుడు గంగన్న గారికి, ఎన్టీఆర్ నగర్ గారికి, వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా మంచిర్యాల గోదావరి నదీ తీరానికి పుణ్యస్నానాలు ఆచరించి పూజలు నిర్వహించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సేవా సమితి మంచిర్యాల వారు అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదంశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా దాతల సహకారంతో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అల్పాహారం, త్రాగునీరు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొండాలు ఏలేటోడా, అట్టపొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా. మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల భక్తులందరికీ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క ఉప్మా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవిత్ర గోదావరి పరివాహక మంచిర్యాల పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచిర్యాల ఆర్యవైశ్య సేవా సమితి వెలుగు నుంచి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మహిళలందరికీ శుభాకాంక్షలు. గత 25 సంవత్సరాల నుంచి మాదంశెట్టి సత్యనారాయణ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో మరి దాదాపు ఒక 125 మంది దాతల సహకారంతో 25 సంవత్సరాలుగా అలుపెరగకుండా ప్రతి సంవత్సరము లక్షలాది మంది భక్తులకు ఇక్కడ అల్పాహార వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన భగవంతుడికి రుణపడి ఉంటాం మేము ఎప్పటికి కూడా. భక్తులందరికీ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేవంత్ అన్న యువ సావధాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లిలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే జాతరకు వెళ్లే భక్తులకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాళ్లబండి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని రేవంత్ అన్న యువ సావధాన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. యువతలో సేవాభావం పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువ సావధాన్ సభ్యులు ఎండి ఫిరోజ్, ఎండి షారుఖ్, సాయి కుమార్, రామ్ చరణ్, రాహుల్, అరుణ్, శ్రీరామ్, మున్నా, సుమన్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుమూల రేవంత్ రెడ్డి అన్న గారి రేవంత్ అన్న యువ సావధాన్ టు ఎంపవర్ ది యూత్ ఫర్ సర్వీస్ అనే యువతను శక్తివంతం చేయడానికి ముఖ్య ఉద్దేశం కొద్దీ యువకులను ఒక సేవా మార్గంలో నడిపేయాలన్న ముఖ్య ఉద్దేశం కొద్దీ మేము రేవంత్ అన్న గారి అభిమానంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం బెల్లంపల్లి నియోజకవర్గం బుగ్గ రామస్వామి స్వామివారి జాతరలో
ఫ్రూట్స్ మరియు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మా రేవంత్ అన్న అభిమానులు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా యువతను శక్తివంతం చేసి ఒక మంచి సేవా మార్గంలో నడిపేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. జై రేవంత్ అన్న. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గిన్నెదారి గ్రామంలో విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించిన శ్రీరామ్ విజయరావు టీచర్ ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, రిటైర్డ్ ఎంఈఓ శంకర్, తిర్యాని ఇన్ఛార్జ్ ఎంఈఓ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు రాము, ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ అధ్యక్షులు ఆత్రం వినోద్, కుటుంబ సభ్యులు క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయరావు సార్ మంచికి మారుపేరుగా నిలిచారని, ఎంతో మంది టీచర్లకు ఆయన ఆదర్శమని పేర్కొన్నారు. తిర్యాని ఎంఈఓ కార్యాలయంలో ఆయన సేవలు మరువలేనివని, ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఘనత ఆయనదేనని తెలిపారు. ఆయన భౌతికంగా తమ మధ్య లేకున్నా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ముఖ్య అతిథులు పేర్కొన్నారు. కాగా నిర్వహించిన టోర్నమెంట్లో తిర్యాని మండలం నాయకపుగూడ గ్రామ పంచాయతీకి చెందిన రెడ్ రోజ్ క్రికెట్ టీం ప్రథమ బహుమతి పొందగా, చింతపల్లి క్రికెట్ టీం ద్వితీయ బహుమతిని సొంతం చేసుకున్నాయి. ఉత్తమ బౌలర్గా చింతపల్లి క్రీడాకారుడు బద్రీనాథ్ నిలువగా, ఉత్తమ బ్యాట్స్మెన్గా రెడ్ రోజ్ టీంకు చెందిన నాగేష్ నిలిచారు. ఈ కార్యక్రమంలో విజయరావు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిలో ముందుంచి నడిపే వ్యక్తి కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆయన కుటుంబ సెలవు తీసుకుంటుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు. గోదావరి నదీ తీరంలో పుణ్య స్నానాలు ఆచరించిన వేలాది మంది భక్తులు. అల్పాహారం, పండ్లు, త్రాగునీరు అందించిన వివిధ సంఘాల, స్వచ్ఛంద సంస్థలు. కత్తెరసాల మల్లన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మల్లన్న గుట్టపైకి రహదారి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటానన్న చెన్నూరు ఎమ్మెల్యే. సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏరియా పర్సనల్ మేనేజర్కు వినతి పత్రం. కార్మికులు రిటైర్మెంట్ రోజే మెడికల్ కార్డు, పెన్షన్లు ఆర్డర్స్ ఇవ్వాలని సిఐటియు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.